సో హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ అండి. సో ఈరోజు వచ్చేసి మేము తాల్ప్రొద్దుటూరు పక్కన చిన్న పల్లె ఉంది అనమాట, బుర్జిపల్లి అనే గ్రామము. సో ఇక్కడ మేము 5 years బ్యాక్ ప్లేస్ అనేది తీసాము. సో 2 years బ్యాకే మేము ఇక్కడ బత్తాయి ప్లాంట్స్ అని నాటామన్నమాట. సో ఇప్పటికి మంచిగా శ్రమించాము, కష్టపడ్డాము, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సో మేబీ ఫ్యూచర్లో మంచి ఫలితాలు రావాలని ఆశించుకుంటున్నాను నేనైతే. సో మీరు చూసినట్టు ఇంత సో మా వాళ్ళు నవ్వుతున్నారు నా యూట్యూబ్ పిచ్చి గోలలో. సో ఇది వచ్చేసి ఊరికి వచ్చినప్పుడే మేము ఇలా మా తోటకంటూ వస్తామండి. సో బేసిక్ 1 year వరకు మేము ఇటు సైడ్ కూడా రాము. మా మరిది అండ్ మా మామ వాళ్ళే ఎక్కువ చూస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది వచ్చేసి ప్లాంట్స్ ఇవండి. సో ఇక్కడ వచ్చేసి మా డాడీ వాళ్ళంతా కలిసి ఏదో పైప్ లైన్ పోయిందని చూస్తున్నారు. సో 1కి 2 అయినాయి అనమాట. పోయింది ఒకసారి అయితే వీళ్ళు ఇంకోసాట బొక్క పెట్టినారు. సో అది మళ్ళీ బూడ్చుకుంటా ఇలా టైంపాస్ అయితే చేస్తున్నాము. సో చూసేకి రోంతే అనిపిస్తుంది కానీ చాలా టైం పట్టింది ఇక్కడ మాకు. సో ఇదన్నమాట. ఇక్కడ మా తోటలో ఈ గడ్డి అంతా ఎక్కువైపోయింది, క్లీనింగ్ చేపియాలి. సో చూద్దాం ఎప్పుడు చేస్తారో ఏమో. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఈవినింగ్ టైం భలే ఉంటుంది వ్యూ. అసలు ఈవినింగ్ టైం ఇక్కడ వచ్చి కూర్చుంటే మన శాంతిగా ఉంటుందండి. సో మీరు ఈ వీడియో అక్కడి నుంచి చూస్తున్నారు, నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇక మా బుడ్డదైతే పోతుంది వస్తుంది, తోట అంతా తిరుగుతూనే ఉంది ఇది ప్రేతాత్మ. సో ఈ విధంగా అయితే మా డేస్ అయితే రోజు రోజుకి క్లోజ్ అవుతున్నాయి. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. సో చూద్దామండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. ఈ వ్యూస్, ఈ వాతావరణము అసలు మిస్ అవుతాము. సో వచ్చిన సాటి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలి కదా. సో చూద్దాం. సో ఇంతేనండి, ఇంకేముంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక చెట్టు మేము నాటామని, అంటే ముందే ఉండింది. దీన్ని అంటే పాడైపోతుంటే మేము మళ్ళీ మందు కొట్టి దీన్ని బతికించుకున్నాము. సో ఇది వచ్చేసి మాకు షెడ్ లెక్క వర్క్ చేస్తుంది. నీడకు నీడ ఉంటుంది. మన సామాన్లు అంటే అగ్రికల్చర్ నీడ్స్ అనేటి ఇక్కడ చెట్టు కాడే పెట్టేసి ఉంటాము. సో ఈ విధంగా వచ్చినప్పుడు అంతా మనకు కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. సో తీసుకోనికి ఈజీ ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారా ట్యాంక్స్ అన్నీ పెట్టాము, వాటర్ ట్యాంకర్స్. సో ఈ విధంగా అయితే అగ్రికల్చర్ ల్యాండ్లో మేము స్టోరింగ్ అని పెట్టాము. సో ఇక్కడ వచ్చేసి ఏదో పైప్ లైన్ కొంచెం బాగాలేదని రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇదంతా ఈ డ్యామేజ్ కనపడుతుంది కదా. సో ఆ డ్యామేజ్ని క్లీన్ చేయడానికి ఇదంతా కోసి మళ్ళీ సెట్ చేయాలని ఇదంతా చేస్తున్నారు. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ అండ్ ఫాలో మై ఛానల్ అండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ప్లీజ్ డూ ఫాలో ఆర్యూ కిచెన్ స్కిల్స్ అండ్ బ్లాగ్స్. Orange. Yes.